షీర్ కుర్మా. ఒక్క నిమిషం. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో అక్కడక్కడ మీకు పాలు ఉంటుంది అండ్ షీర్ కుర్మా సేమియా కూడా కనిపిస్తుంది. ఇదే పర్ఫెక్ట్. లేకపోతే కలౌంజీ లేని మనకి షీర్ కుర్మా అయితే రెడీ కాదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. సో అన్ని ఇప్పుడే చెప్పొద్దు. చూస్తూ చూస్తూ రంజాన్ నెల అయితే వచ్చేసింది. రంజాన్ నెల రాగానే మనకు అందరికి గుర్తుకొచ్చే ఫేమస్ రెసిపీ షీర్ కుర్మా. సో షీర్ కుర్మాతో పాటు మనందరి ఫేవరెట్ టేస్టీ ఎమ్మి రెసిపీ ఈ మటన్ హలీం తో పాటు బిర్యానీ. సో మటన్ హలీం ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ అవైలబుల్ గా ఉంది. ఈవెన్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంది. మీకు ఎప్పుడు టైం ఉన్నా మీరు ప్రిపేర్ చేసుకొని తినండి. అండ్ ఈవెన్ బిర్యానీ చాలా మందికి డౌట్ వస్తుంది, చాలా హార్డ్ ప్రాసెస్, చాలా లెందీ ప్రాసెస్ అని. ఏం లేదు, ఈవెన్ అన్ని రెసిపీస్ కంటే కూడా బిర్యానీ చాలా చాలా ఈజీ నాకైతే. సో నాకు ఈజీ కాబట్టి నా రెసిపీ ఇందులో పెట్టినా కాబట్టి మీకు కూడా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా వీలైతే టైం ఉంటే మీరే ప్రిపేర్ చేసుకోండి. అండ్ బ్యాచిలర్స్ కి ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది బ్రోస్. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకొని తినండి బిర్యానీ. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు. సో కళ్యాణి చూపిస్తుంది. ఇందులో 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. సో అన్ని ఇప్పుడే చెప్పొద్దు. సో వీడియో మనం ప్రిపేర్ చేసుకుంటూనే అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. సో చాలా సింపుల్ గా అయిపోతుంది రెసిపీ అనేది. సో చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. సో షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక డేక్షా లేదా కడాయి తీసుకోవచ్చు అనమాట మీరు. సో కొంచెం అడుగు మందంగా ఉండేది మాత్రమే ప్రిఫర్ చేయండి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇందులో కొంచెం హీట్ అయిన తర్వాత మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా ఉండే చూసుకోండి షీర్ కుర్మా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ. ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాము. సో నెయ్యి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఈవెన్ పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది. బయట నెయ్యి ప్రిఫర్ చేయడం కంటే కూడా ఇంటిది చాలా యూస్ఫుల్ గా బెటర్ గా ఉంటుంది. సో నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడొచ్చు. డిపెండ్స్ అనమాట మీ క్వాంటిటీని బట్టి మీరు నెయ్యి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. సో ఇందులోనే మనకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట కలౌంజీ లేని మనకి షీర్ కుర్మా అయితే రెడీ కాదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, కాకపోతే కొంచెం మీరు వేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది. షీర్ కుర్మాకి మరింత టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో మిగతా 1 ఇంగ్రీడియంట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈవెన్ పంకిన్ సీడ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి పంకిన్ సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ మెమరీ షార్ప్ చేయడానికి, లేకపోతే ఇంకా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో పాటు కలౌంజీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం మంచిగా వేయించుకుందాము. సో డ్రై ఫ్రూట్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఈ లోపు మనం షీర్ కుర్మా సేమియా అనమాట ఇది. సో ఒక ½ కేజీ వరకు నేను తీసుకొచ్చాను అనమాట. నియర్ బై మీకు ఏదైతే కిరాణా జనరల్ స్టోర్ ఉంటుందో అందులో మాత్రమే దొరుకుతుంది అనమాట. సో ఈ పెద్ద పెద్ద వాటిలో స్టోర్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే వాటిలో మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెష్ గా ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే రంజాన్ కూడా అది మంత్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవి ఆల్రెడీ మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో తీసుకోవచ్చు, మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి. ½ కేజీ తీసుకున్నాను నేను. ఇంత ఎక్కువ క్వాంటిటీ మనం ఇప్పుడు యూజ్ చేయము. కాకపోతే మనం కమింగ్ డేస్ లో మేము ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ½ కేజీ తెచ్చుకున్నాం అనమాట. సో ఇందులో ఈ విధంగా 1 కప్పు వరకు నేను తీసుకున్నాను. సో పెద్ద బౌల్ అనమాట ఇది, అంటే మీడియం బౌల్ అనమాట. సో దీంట్లో నేను తీసుకుంటున్నాను. సో క్రష్ చేసుకుంటూ తీయాలన్నమాట. ఇది చూడొచ్చు మీరు, క్రష్ చేస్తుంది కళ్యాణి. సో కంప్లీట్ గా మనకు ఒక పెద్ద ఇట్లా రౌండ్ గా ఇట్లా చుట్టూ ఉంటుంది అనమాట. మనం కొద్దిగా క్రష్ చేస్తూ ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి సేమియా అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. సో ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాం చూడొచ్చు మీరు షీర్ కుర్మా సేమియా అనేది. అంటే మనం క్రష్ చేయడం ఎందుకంటే మనకి కలపడానికి ఈజీగా అవుతుంది. మనకి పెద్దగా ఉంటే అంత బాగుండదు కాబట్టి మనం కొంచెం క్రష్ చేసుకొని చిన్నగా చేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ మన డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడొచ్చు. సో మరి ఎక్కువ కూడా మనం వేయించొద్దు, లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఈ కలర్ లో అయితే సరిపోతుంది అనమాట. ఒక చిన్న కప్ లోకి యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే తగ్గుతుంది. ఇంకొక 1 to 2 స్పూన్స్ మళ్ళీ మనం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏవైతే షీర్ కుర్మా సేమియా ఉందో ఇది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షీర్ కుర్మాకి ఎప్పుడైనా కానీ ఇవి ఎంత మంచిగా మనం వేయిస్తే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో షీర్ కుర్మా సేమియాని అయితే యాడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఉండాలి స్టవ్ అనేది. ఈవెన్ గ్యాస్ స్టవ్ మీరు ప్రిపేర్ చేసుకున్నా, ఎలక్ట్రిక్ స్టవ్ లో కూడా మీరు ప్రిపేర్ చేసుకున్నా కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో చూడొచ్చు లైట్ గా కలర్ అయితే చేంజ్ అవుతుంది మెల్లిమెల్లిగా.
షీర్ కుర్మా సేమియా ఒక కలర్ అనేది. ఇంకొంచెం మనకి బ్రౌన్ అయితే కావాలి. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయితే అయింది. ఖచ్చితంగా అడుగంటుతుంది. మంచిగా మీరు కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో కంప్లీట్ గా మనకి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు పాలను యాడ్ చేసుకుందాం. సో పాలు యాడ్ చేయగలి. సో పాలను యాడ్ చేస్తున్నాము. కలుపుకుంటూ పాలను యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ పాలు? హాఫ్ లీటర్ పాలను యాడ్ చేస్తున్నాను. సో క్వాంటిటీ షీర్ కుర్మా సేమియా చూసేది కదా ఇంతకుముందు చిన్న బౌల్లో, ఆ క్వాంటిటీ షీర్ కుర్మాకి హాఫ్ లీటర్ పాలని యాడ్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ సెకండ్ ఇది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి కలాంజీ అనమాట. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే కొంచెం మనకి పాలు ఆ టెంపరేచర్ అయితే కొంచెం కానివ్వండి. ఆల్రెడీ ఇవి కాగబెట్టిన పాలే అనమాట. సో ఫస్ట్ పచ్చి పాలు అయితే తీసుకోదు, కాగబెట్టిన పాలు తీసుకుంటేనే మనకి తొందరగా అయిపోతుంది టైం అనేది. ఆ నెయ్యి అంతా కూడా మంచిగా పాలలో కలుస్తుంది. సో మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు సో సెకండ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో మిల్క్ మేడ్. సో చూడొచ్చు మీరు మిల్క్ మేడ్. సో ఏ కంపెనీ అయినా మీరు మిల్క్ మేడ్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. సో 200 గ్రామ్స్ అనమాట. ఇది చిన్న టిన్ ఉంటుంది, చూపెట్టు కళ్యాణ్. సో చిన్న టిన్ మీరు చూడొచ్చు, 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో 200 గ్రామ్స్ కంప్లీట్ గా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే మనకి ఇప్పుడు చక్కెర కానీ అట్లా ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇది ఒక్కటేసి సరిపోతుంది. ఇంకెక్కువ మీకు స్వీట్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు. కంప్లీట్ గా దీంట్లోనే ఆ స్వీట్నెస్ అంతా కూడా వస్తుంది. సో బాగా కలుపుకోవాలి. కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు, మళ్ళీ అడగంటుతుంది. కాబట్టి కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇదంతా కూడా కలుపుకోవాలి. అండ్ షీర్ కుర్మా ఎప్పుడు కూడా మరీ చిక్కగా అయితే ఉండదు అనమాట. సో సెమీ సాలిడ్ గా ఉండాలి, మరీ చిక్కగా ఉండొద్దు, అట్లానే మరీ పల్చగా కూడా ఉండదు. సో మధ్య రేంజ్ లో అయితే ఉండాలి. సో చూసింది కదా ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ భలే అనిపిస్తుంది. సో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్నాము. సో ఇది థర్డ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇది కావాలనుకుంటే ఆప్షనల్ అనమాట, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టిన ఎండు ఖర్జూరాలు అనమాట. సో ఒక 3 to 4 వరకు నానబెట్టుకున్నాము. దీన్ని ఈ విధంగా కట్ చేస్తుంది. సో కళ్యాణి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. సో దాన్ని నైట్ అంతానే నానబెట్టాలి, అప్పుడైతేనే మంచిగా మెత్తబడుతుంది అనమాట. సో చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే దీని వల్ల కూడా ఇంకొంచెం రుచి అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నాను. జస్ట్ ఒక్క పొంగు రావాలి అంతే. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసినాను. సో చూడొచ్చు కొంచెం పొంగు వస్తా ఉందన్నమాట. ఈ స్టేజ్ లో ఒక 2-3 సార్లు ఇట్లా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాము. సో చూడొచ్చు ఆల్రెడీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో అక్కడక్కడ మీకు పాలు ఉంటుంది అండ్ షీర్ కుర్మా సేమియా కూడా కనిపిస్తుంది. ఇదే పర్ఫెక్ట్. లేకపోతే మళ్ళీ ఇంకెక్కువ, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము. తీసేది గంట తీసేసి అక్కడక్కడ సార్. అండ్ డ్రై ఫ్రూట్స్ కంప్లీట్ గా మనం గార్నిష్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు నానబెట్టి కట్ చేసుకున్న ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేసుకొని ఇంకా కంప్లీట్ గా సర్వింగ్ కి రెడీ ఉంది. ఫ్లేమ్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నాము. ఆఫ్ చేసేసి ఇంకొకసారి కలుపు. రైట్. సో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చెప్తా ఎట్లుందో. ఎట్లుంది రితేష్? బాగుంది. మిల్క్ మేడ్ ఫ్లేవర్, ఎస్పెషల్లీ కలంజీది, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్, నెయ్యి చాలా బాగుంది. మధ్య మధ్యలో అది ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు. సో చాలా బాగుంది.